హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి బీటెక్ అయిపోయింది, ఇప్పుడు 4-2లో ఉన్న వాళ్ళేమో అయిపోవడానికి రెడీగా ఉంది, ముందుకు వచ్చేసింది. మరి జాబుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ప్రతి ఒక్కళ్ళకు కూడా కనిపించేది ఏంట్రా అంటే ఈ సాఫ్ట్వేరు జాబ్ ఒకటి. సో అందరికి కూడా అది పెద్ద వ్యసనంలాగా తయారైపోయింది, సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పేసి. ఎక్కువ శాతం కూడా సిఎస్సిలు ఇవి తీసుకున్న వాళ్ళే ఎక్కువ మంది అయితే ఉన్నారనమాట. అయితే మరి వీటి పరిస్థితి ఏంటి, అసలు ఇప్పుడున్న ట్రెండ్ ఏం జరుగుతుంది బయట, దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా అయితే కాల్ మీ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళ్తే ఏంట్రా బాబు అంటే సాఫ్ట్వేర్లో సంచలనాలు జరుగుతున్నాయి. ఏంటంటే వీళ్ళు రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు. అసలు ఎక్స్పీరియన్స్ సంగతి పక్కనట్టండి, ఎట్లాగో ఉద్యోగాలు ఓడపీకి పాటు దొరుకుతున్నారు. ఎందుకంటే ఇటీవల ఒక పెద్ద కంపెనీ, ఎంఎన్సీ కంపెనీలో ఏఐని టెస్ట్ చేయమని చెప్తే పనిచేస్తున్నా లేదని టెస్ట్ చేసేసి ఏఐ ఇంజనీరు బాగా పనిచేస్తుందని చెప్పేపాటికి ఇక పనిచేసేదానికి నీతో పాకు పని ఏంటని చెప్పేసి మీ అందరూ మానేయండి అని తీసేశారు. ఐబిఎం చూసుకుంటే 8,000 మందిని తీసిపడేసింది. గూగుల్ చూసుకుంటే గూగుల్ కూడా తీసేస్తుంది. ఇట్లా జరుగుతున్నప్పుడు ఎక్స్పీరియన్స్ పరిస్థితి అంత దారుణంగా ఉంటే మరి ఫ్రెషర్స్ మీకు ఎక్కడి నుంచి వస్తాయి జాబ్స్? రెజ్యూమ్లు పెట్టడం సరిపోతుంది, రెజ్యూమ్లో కాల్స్ అయితే రావట్లా. ప్రతోడు గుంపులో పోయి దూరుతున్నారు. ఆ గుంపులో ఉండేది 2 జాబులు అయితే 2 లక్షల మంది ఉన్నారు అనుకో, ఎక్కడి నుంచి వస్తుంది జాబు? ఇక ఈ అఫిలియేటెడ్ కాలేజెస్, ఈ అటానమస్ కాలేజెస్ పక్కన పడేసి ఐఐటీలు కూడా పక్కన పడేసి ఎన్ఐటీలు కూడా తగ్గిపోయి ఇప్పుడు ఐఐఎమ్స్. సో ఇలా పెద్ద పెద్ద యూనివర్సిటీలు, ఇక ముందు హార్వర్డ్ యూనివర్సిటీ ఇలాంటి ఏమన్నా వాటికి కూడా కష్టాలు వచ్చినాయి అనుకోండి, ఏమన్నా చేస్తారేమో ఇక. సో అంత దారుణంగా ఉంది. ఇక ఏంటంటే ఇక ముందు ఇది కూడా ఉండదు, ఈ ఫిల్టరింగ్ కూడా. ఇప్పుడు ఒక 100,000 రెజ్యూమ్లు అయితే ఫిల్టర్ చేస్తావు, 2 లక్షల అప్లికేషన్లు అంటే ఎవడు ఫిల్టర్ చేస్తాడు? ఉండేది ఒక హెచ్ఆర్కే తప్పలేదు ఈ కష్టాలు ద్వారా జాబ్ ద్వాసంలో. సో అంటే టక మ్యాచ్ అయితే తీసి పడేస్తుంది. అదైనా చేసిందే అనుకుందాం. అయితే ఇదా బాబు అని చెప్పేసి తెలిసిన వాళ్ళు ఇచ్చిపాటు దొబ్బుతున్నారు నాకు తెలిసి. అయితే వాళ్ళ చుట్టాలు వాళ్ళు ఎట్లా తెలిసినట్టు చేసేస్తున్నారు, బయటకు కూడా రావట్లా. మీరు ఏదైనా చేయదలిస్తే ఇక ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని పట్టుకొని చేసుకోండి.